వృశ్చిక రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతోంది. మార్చి నెల పూర్తి అయ్యేలోపు ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీకు జరగబోయేది ఇదే. అదృష్ట దేవత మీ తలుపు తొడుతుంది. వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయం మీ రంగాల్లో లాభదాయకమైన ఫలితాలు సొంతం అవుతాయి. దైవబలం అనుకూలిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. కాలం మీకు సహకరిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు మీరు అందుకుంటారు. మీ రంగాల్లో పెద్దల సహకారం ఉంటుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చంచలంగా వ్యవహరిస్తారు. ఆరోగ్యంలో ఇబ్బందులు అనేవి ఎదురుకాకుండా చూసుకోవాలి. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. కొన్ని సంఘటనలు మీకు చాలా జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మేలు జరుగుతుంది. శివారాధన కారణంగా మీకు అంతా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీరు కోరుకునే జీవితం ఏ జీవితం అయితే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది. ఈ కొత్త ఏడాది వృశ్చిక రాశి వారికి శని ప్రభావంతో కెరియర్ పరంగా కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆ స్త్రీ కనుక మీ జీవితంలో మీకు ఎదురుగా ప్రవేశించినట్లయితే మీరు అసలు ఆ స్త్రీని అస్సలు విడిచిపెట్టవద్దండి. ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో చాలా అనుకూల వాతావరణం పుడుతుంది. ఈ కాలంలో మీరు అన్నింటికీ కూడా సిద్ధంగా ఉండాలి. రాహుకేతువులు వరుసగా 6, 12వ స్థానాల్లో సంచారం చేయడం వలన కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఎదురుకాబోతూ ఉన్నాయండి. ఈ కొత్త ఏడాది వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి 2025 కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొనవచ్చు. ముఖ్యంగా మే మాసం తర్వాత నుండి కూడా గురుడు ఈ రాశి నుండి 7వ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మరొక శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్లు ఎదురవుతాయి. అయితే మీకు నిరంతరం ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి కూడా సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి చాలా మంచిగా ఉంటుందండి. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. మీరు అంకితభావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు. మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు. రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా మీరు పొందుతారు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ ఏడాది వృశ్చిక రాశి వారికి అనేకమైన మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి నుండి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. దీంతో మీకు సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయండి. అయితే శని 8వ స్థానంలో ప్రవేశించిన తర్వాత మీరు మరిన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి. మీకు మానసిక ఒత్తిడి కూడా పెరగనుంది. అయితే మొదటి 6 నెలలు గురుడి ప్రభావంతో మీరు చాలా సానుకూలమైన ఫలితాలు పొందబోతూ ఉన్నారండి. వ్యాపార పరంగా ఈ రాశి వారికి అనుకూలత అనేది ఉంటుంది. గురుడు 7వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు.
మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వాముల నుండి సానుకూల ఫలితాలు పొందుతారు. రాహుకేతువుల సంచారం మీకు చాలా సహాయకరంగా ఉంటుంది. గురుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు. ఈ రాశి వారి ఏడాది కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు పొందుతారు. గురుడు 7వ స్థానంలో సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే శని ప్రభావం కారణంగా విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ పరిస్థితి గతం కంటే కూడా మెరుగవుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం చూసేద్దాం. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి వారికి లక్ష్యం రీత్యా స్థిరమైన అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి మనకు వీరిలో పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవనే స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకెళ్తారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు, అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా చాలా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అని అర్థం. కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయండి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశివారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఖర్చు చేయటకు ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అధికంగా ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.